జగన్ వెంటే జనమంతా ఉన్నారని వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలతో చరిత్రలో నిలిచిపోతామని అన్నారు చిత్తూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయానందరెడ్డి. చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలను మేనిఫెస్టోను జనం నమ్మరని విమర్శించారు. చిత్తూరు నియోజకవర్గంలో పలుచోట్ల ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, ప్రస్తుతం మన నాయకుడు పెట్టినటువంటి మేనిఫెస్టో యొక్క వివరాలు అందించి వాళ్లకు మన ఫ్యాన్ గుర్తు ఎన్నో నంబర్లో వస్తుంది అనేది ప్రతి గడపకెళ్ళి కూడా మహిళలకు, వృద్ధులకు అందరికీ కూడా కూలంకుషంగా వివరించడం జరుగుతోంది. మేము వెళ్ళకముందే ప్రజలు ఏ విధంగా చెప్తున్నారంటే మేము వేసేది ఫ్యాన్కే అనేది మాకంటే ముందు వాళ్ళ నినాదాన్ని, వాళ్ళ మనసులో ఉన్న మాటని బయట చెప్తూ ఉండారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలకు ఆకర్షితులై ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందామా అనే ఎదురు చూపుల్లో మాకందరికీ కూడా రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేసి వాళ్ళు ఆహ్లాదంగా గ్రామం మొత్తం తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన చూసి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయాలని కోరారు అనంతపురం అర్బన్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు. ఆర్య వయసుల ఆత్మీయ సమ్మేళనంలో ఓట్లను విజ్ఞప్తి చేశారు అనంత వెంకట్రామిరెడ్డి. శంకర్ నారాయణ ప్రజల కుటుంబాలకు మంచి జరిగి ఉంటేనే ఓటు వేయాలని స్పష్టం చేశారు. తన స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్నారని మండిపడ్డారు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. ఇంటి దగ్గరకే పెన్షన్లు తీసుకువచ్చి ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థపై ఫిర్యాదు చేసి వృద్ధుల అవస్థలకు చంద్రబాబు కారణమయ్యాడని మండిపడ్డారు. ప్రజలందరూ 1వ తారీఖు ఉదయాన్నే తలుపు తట్టి వాలంటీర్ చేత పెన్షన్ తీసుకునే అలవాటు పడిన ప్రజలు ఈ ఎండల్లో బ్యాంకుల చుట్టూ తిరిగి ఆ బ్యాంకుల దగ్గర తీవ్రమైన ఈ క్యూ లైన్లు ఉండడంతో ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంది. దీని ఎవరికి కారణం? చంద్రబాబు నాయుడు అవునా కాదా? చంద్రబాబు నాయుడు ఈ కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ తేకపోతే వాలంటీర్ వ్యవస్థ నడుస్తుంటే ఈ ఇబ్బందులు ఉండవు. నిన్నటికి నిన్న కొత్త చట్టం వచ్చింది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ ఇంటి కాగితాలు మీకు ఇవ్వరు, బ్యాంకుల్లో తనఖా పెట్టేస్తారు, జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చేస్తాడు. జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారా అర్థం కావట్లే. ఎవరింటి కాగితాల మీద ఎవరు అప్పులు ఇస్తారండి? నా ఇంటి కాగితాలు ఇస్తాను, ఎవరైనా పట్టుకెళ్ళి అప్పు తెచ్చుకోండి. నా సంతకాలు లేనిదే నా ఆస్తుల మీద ఎవరైనా అప్పులు ఇస్తారా అని అడుగుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు మంగళగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య. గడిచిన 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేనేతలకు అన్ని విధాలుగా అండగా ఉందని నిలిచిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజాలు ఆమె ప్రచారం చేపట్టారు. ఎమ్మెల్సీ పోతుల సునీతతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. సామాజిక న్యాయం కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు పోతుల సునీత. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి వాలంటీర్ల ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని 23వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలకు జరిగిన మంచిని వివరించారు. ఎన్నికల్లో మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.